సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓయూ క్యాంపస్కు వెళ్లిన ఆయన ఉస్మానియా వర్సిటీలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీని రద్దును ప్రస్తావించారు. కోదండరాం ఎమ్మెల్సీ పదవిను ఎవరు ఆపుతారో చూస్తామన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ కోదండరాం ఎమ్మెల్సీ పదవిని రద్దు చేశారని చెప్పారు. ఉద్యమంలో పోరాడిన కోదండరాం ఎమ్మెల్సీ కోసం సుప్రీంకోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు. మళ్ళీ 15 రోజుల్లో కోదండరాం ఎమ్మెల్సీ అవుతారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు. ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరాం గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక, ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు. కేవలం ఉస్మానియా వర్సిటీని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు తాను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తలరాతలు మారాలంటే చదువు ఒకటే మార్గమన్నారు. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించాలని కోరారు. డిసెంబర్లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే వస్తారని, అన్ని పనులు మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. ఒక్క పోలీసును కూడా క్యాంపస్లో ఉంచొద్దని, ఒకవేళ విద్యార్థులు అడ్డుకుని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతానన్నారు. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది.